ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా నడి రోడ్డు పైన ఓ పెద్ద వేప చెట్టు ఆకస్మాత్తుగా కుప్పకూలింది. చెట్టు కూలే క్రమంలో అటువైపుగా వెళ్తున్న వాహనాలపైన ఒక్కసారిగా పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. అలాగే 2 కార్లు ధ్వంసమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కల్కాజీ ప్రాంతంలో ఓ భారీ పురాతన చెట్టు ఒక్కసారిగా నేల కొరిగింది. అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్తున్న ఓ తండ్రి కూతురు పైన ఆ చెట్టు పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా తండ్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కూతురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అయితే కూలింది భారీ వృక్షం కావడంతో దానిని తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జేసీబీని తీసుకొచ్చి దాన్ని ముందుగా పక్కకు తొలగించారు. ఆ తర్వాత చెట్టును ఎక్కడికక్కడ కట్ చేసి రోడ్డుపై నుంచి తొలగించారు. అయితే ఇంత పెద్ద వృక్షం రోడ్డుపైన పడుంటే మున్సిపల్ అధికారులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడుతూనే ఉంటే చెట్లు వర్షానికి నేల కొరుకుతాయన్న సంగతి కూడా తెలీదా అని అంటున్నారు. ఇప్పుడు ये पेड़ तो बहुत पुराने, जैसे कल का जी है मेरे ख्याल से ये पेड़ था और इसकी जड़ों का कोई किसी देखा नहीं, मतलब जड़ों की हालत क्या है, कि किसी को भी एहसास नहीं था कि ऐसा कुछ हो सकता है। बहुत ज्यादा बारिश हुई है रात से 3-4 बजे से, उसी का असर हुआ है। और एक ये लोग एक बाइक और एक गाड़ी बचे हैं, मतलब अच्छा बाइक में जो 2 जने थे वो दोनों ही नहीं बच पाए, इतना दबे रहे काफी टाइम तक। नहीं बट इतना भारी पेड़ था कि कोई जब तक ट्रेन आए तो नहीं बच सकते। ये सब जो गाड़ी में घायल हुए, मेरे सामने की बिल्डिंग को भी टकराया गया जी। बाकी जैसे भी हुआ है वो फिर ज्यादा अच्छा बता सकते हैं, मैं तो बाद में पता लगा सब सामने जो खड़े थे कुछ लोग आए उस टाइम थे।